సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హర్ష, మీరు చూస్తున్నారు వైద్యం హర్షవర్ధన్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వ్లాగ్ మీరు బాగా చూసిండకపోవచ్చు, బట్ ఈ వ్లాగ్ ఏంటంటే మీకు తమ్నైల్లోనే ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఏంటంటే మన డీజే యాక్షన్ 2 కెమెరాని మనం హెల్మెట్కి ఫిక్స్ చేస్తున్నాం. ఇప్పుడు అది ఎలా మొత్తం ఇదంతా పంచాయతీ అంతా దీంట్లో చెప్పేస్తాను. అండ్ అలాగే హెల్మెట్కి ఫిక్స్ చేసుకున్న తర్వాత అలా ఒక మోటో బ్లాగ్ చేద్దాము అని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ మనము హెల్మెట్కి కెమెరాని ఫిక్స్ చేసుకునే ముందు మనకు ఒక మెయిన్ ప్రోడక్ట్ ఎలాంటిదంటే ఇదిగోండి, ఇలాంటిది కావాలి. దీన్ని మనం హెల్మెట్కి ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు. బట్ ఇది పెట్టుకున్నాం అనుకోండి, నాకు వైజర్ క్లోజ్ అవ్వట్లేదు. వైజర్ క్లోజ్ అవ్వకపోయేసరికి లోపల ఉన్న మైక్ అంతా ఎయిర్ నాయిస్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి అని చెప్పేసి నేను దీన్ని వాడట్లేదు. దీన్ని పక్కన పెట్టేసి ఇదిగోండి ఎంసీల్ వేసేసి హెల్మెట్కి ఇలా మౌంట్ చేసేసుకున్నాను. మీకు క్లియర్గా కనిపిస్తుందా? ఇదిగోండి మొత్తం ఎంసీల్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఇది అంత ఈజీగా అయితే బయటికి రాదు. ఇలా నేనైతే పెట్టేసుకున్నాను. దీనికి నిన్న మీకు అంటే లాస్ట్ వీడియోస్లో చూపించాను కదా, ఒకటి క్లాంప్ టైప్ది, అది ఇక్కడ ఇన్సర్ట్ చేసేసుకొని పైన కెమెరాని అటాచ్ చేయడం, అంతే, సింపుల్ అయిపోతుంది మొత్తం పంచాయతీ. క్లాంప్ తీసుకొచ్చి మీకు అది చూపిస్తాను నేను. సో గైస్ ఇదిగోండి, నేను మీకు వీడియోలో ఇది చూపించాను కదండి. దీన్ని మనం ఇలా హెల్మెట్కి ఇలా పెట్టేసుకొని ఈ స్క్రూ ఉంటుంది, ఈ స్క్రూని మనం టైట్ చేసేసుకుంటే హెల్మెట్కి మన మౌంట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. మీరు కనుక బిగినర్స్ అయితే నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఇదే వాడమని చెప్తాను. ఎందుకంటే ఇది వేస్తే హెల్మెట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎంసీల్ అనేది గట్టిగా మీకు స్టిక్ అయితే అయిపోతుంది. సో గైస్ ఇప్పుడైతే హెల్మెట్కి అంతా మౌంట్ అయితే చేసేసుకున్నాను. మనం ఈ స్కూటీలో వెళ్తున్నామా, ఆ బైక్లో వెళ్తున్నామా ఆలోచిస్తున్నా. దాంట్లోనే వెళ్తే దాంట్లో వీడియోస్ చేయక చాలా రోజులు అయింది కదండి. సో గైస్ నాకు తెలిసినంత వరకు మీకు వీడియో అంతా క్లియర్గానే రికార్డ్ అవుతుంది అనుకుంటాను. ఒకసారి మీకు ఒక చిన్న డెమో ఇస్తాను, ఇది ఎలా స్టిక్ అయింది ఏంది అనేదంతా. మిర్రర్లో మీకు కనిపిస్తుందా? సరే, తుడసడం మర్చిపోయినా. ఎలా అటాచ్ చేసుకున్నాను, దీన్ని ఏం లేదు, జస్ట్ ఇలా క్లిక్ చేసి ఇలా అంటే మనకు చేతికి వచ్చేస్తుంది. కనిపిస్తుంది కదండి, ఇలా మన సెటప్ అంతా ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా తీసుకెళ్ళేసి అయిపోయింది, స్టిక్ అయిపోయినట్టే. కొంచెం స్టేబుల్గానే ఉంటుంది. మనం ఎందుకంటే ఇప్పుడు మోటో బ్లాగ్ చేసినా రాక్ స్టడీ మోడ్ అయితే వాడతాం కాబట్టి మనకు ఏమంటారు కొత్తగా మళ్ళీ మైక్ అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మనము హ్యాండ్ హెల్డ్ స్టిక్స్తో రికార్డ్ చేసేటప్పుడు అలా. బట్ మనం ఎప్పుడైనా సరే ఇలా మోటో బ్లాగ్ చేస్తున్నాం అనుకోండి, మనకు గాలి ఎక్కువ వస్తూ ఉంటుంది. గాలి ఎక్కువ వచ్చిందంటే ఇంకేం లేదు, ఇంకా ఆబ్వియస్లీ ఎంత నాయిస్ ఉంటుందో నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో మోటో బ్లాగ్స్ చేసేటప్పటికి మాత్రం మనం ఒక మైక్ పెట్టుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయినాను, మనకు మైక్ ఎప్పుడైనా సరే అటాచ్ చేసామనుకోండి మన కెమెరాకి, ఖచ్చితంగా మనకు మైక్ సింబల్ అనేది డిస్ప్లే అవుతుంది. నాట్ ఓన్లీ మైక్ సింబల్, జస్ట్ మైక్ సింబల్ పడ్డమే కాకుండా మనకు ఈజీగా చెక్ చేసుకోవడానికి అది ఫ్రీక్వెన్సీని రికార్డ్ చేస్తుందా లేదా అని చెప్పేసి మైక్ లోనే ఫ్రీక్వెన్సీ అనేది జరుగుతూ ఉంటుంది పైకి కిందికి. సో దట్ మనకు అర్థమవుతుంది, ఓకే మైక్ అనేది కరెక్ట్ గానే వర్క్ అవుతుంది అని. ఇలా ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే మళ్ళీ మనం రికార్డ్ చేసి మైక్ ని పెట్టి తీసి వస్తుందా రాలేదా, క్లారిటీ ఉందా లేదా, ఈ పంచాయతీ అంతా ఉంటుంది. అదంతా ఉండకూడదని మంచిగా ఇచ్చారు ఇది అయితే మాత్రము. బట్ అప్డేట్స్ అయితే ఇప్పట్లో ఏమైతే రావట్లేదు ఈ కెమెరాకి. నేను కొన్న 6 months నుంచి ఏం అప్డేట్స్ అయితే లేవు, కానీ కొత్త ప్రోడక్ట్ నే ఇచ్చారు వాళ్ళు. డీజే యాక్షన్ 2లోనే ఇప్పుడు మన అయితే 22.3 GB ఇంటర్నల్ స్టోరేజ్ అని చూపించాను కదా నిన్న. ఈ డీజే యాక్షన్ 2 ఇప్పుడు వచ్చేది అయితే 128 GB ఇంటర్నల్. సో స్టోరేజ్ అయితే ఆల్మోస్ట్ 5 times ఏమో పెంచినారు. అదే అర్థం చేసుకోవచ్చు అది కొత్తగా మీకు ఎంత లక్.
మీరు ఇప్పుడు నేను సపరేట్ గా దీనికి 256 GB మెమరీ కార్డు వేసుకున్నాను. నా వీడియోస్ అన్ని రికార్డు కొంచెం హై. ఇప్పుడు మనం ఏదైనా రికార్డ్ చేస్తున్నామంటే దాంట్లో ఖచ్చితంగా మనము హై క్వాలిటీలోనే రికార్డ్ చేయాలనుకుంటాం కదండి. సో అలా ఇప్పుడు మనం ఏది రికార్డ్ చేసినా హై రికార్డ్ అవుతుందంటే ఖచ్చితంగా అది ఎక్కువ స్టోరేజ్ అయితే తీసుకుంటుంది. 22.3 GB నాకు మామూలుగా చెప్పాలంటే ఒక 5 minutes వీడియో కూడా సరిపోదు. నేను కంటిన్యూస్ గా లాంగ్ వీడియో చూసినానంటే అది దగ్గర దగ్గర 16 GB 18 GB అలా అవుతుంది 4K 120 FPS లో. సో అందుకోసం అని చెప్పేసి నేను ఏమంటారు మెమరీ కార్డ్ అయితే తీసుకోవడము. బట్ కొత్తగా వచ్చే దానివల్ల మనకు మెమరీ కార్డ్ అనేది అవసరమే లేదు, ఈజీగా అదే రికార్డ్ అయితే అయిపోతూ ఉంటది. మనం కూడా ఈ బైక్స్ తో రాక చాలా రోజులు అయింది. అండ్ నేను మీకు చెప్పాను కదండి, మనం మైక్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి మోటార్ బ్లాగ్స్ చేసేటప్పుడు అని. నాకు ఒక బెస్ట్ బై లాగా ఒక వైర్లెస్ మైక్ అయితే దొరికింది. ఇంతకుముందు వైర్డ్ మైక్ వాడుతుంటుంది కానీ వైర్డ్ మైక్ దీంట్లో కనెక్ట్ అవ్వట్లేదు. DJI-లో మొబైల్ కి అయితే వైర్డ్ మైక్ కనెక్ట్ అవుతుంది కానీ DJI-కి మాత్రం చాలా కష్టంగా ఉంది వైర్డ్ మైక్ కనెక్ట్ అవ్వడానికి. సో ఏమంటారు ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి రీసెంట్ గా నేను ఒక మైక్ కూడా తీసుకున్నాను. నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ వీడియో మైక్ రివ్యూ అండ్ ఆ మైక్ గురించే మీకు ఉండబోతుంది. ఇది మాత్రం నెక్స్ట్ వీడియో మీకు ఖచ్చితంగా డిఫరెన్సెస్ కూడా చూపిస్తాను. లైక్ మైక్ లేకపోతే ఎలా, మైక్ ఉంటే ఎలా అన్నట్టు. సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది మైక్ ఉండాలా వద్దా అనేది. అలా ఇప్పుడు ఏం లేదు, జస్ట్ మీకు మోటో బ్లాగింగ్ లో ఎలా ఉంటుంది కెమెరా అనేది చూపించడానికి ఈ వీడియో తీస్తుంది. అండ్ అట్లనే మా ఫ్రెండ్స్ పెట్రోల్ తెమ్మన్నారు, వాళ్ళ బండ్లలో లేదని చెప్పేసి ఒక బాటిల్ తీసుకొని పెట్రోల్ కోసం వచ్చేసాను. మనము ఒక 6 to 7 బ్లాక్స్ ముందు అనుకుంటా, 6 to 7 14 బ్లాక్స్ ముందు గుత్తికొండ ఎక్కినాం కదండి. అక్కడ మీకు దూరం కనిపిస్తుందా, అదే మా గుత్తికొండ. మీరు ఎప్పుడైనా సరే మీరు గుత్తికి వచ్చారంటే ఒక 1 day 2 days ఉండేలా ఉంటే ఖచ్చితంగా గుత్తికొండ ఎక్కండి. ఐ వుడ్ ప్రిఫర్. మీరు కావాలంటే ఆ వీడియో నా ఛానల్లోనే ఉంటుంది, చెక్అవుట్ చేసేయండి. ఆ వీడియోకి మీకు మంచిగానే అనిపిస్తుంది నాకు తెలిసి ఆ వీడియో. ఇంకా మా గుత్తిలో చూపించడానికి పెద్దగా ఏం లేవు. నెక్స్ట్ చాలా ఉంది, చాలా గురించి మనకు పెద్దగా ఐడియా లేదు. సో అదే వెళ్ళను నేను. ఇప్పుడు మీకు నేను తీసుకున్న మైక్ యొక్క అడాప్టర్ ఇక్కడ కనిపిస్తూ ఉండొచ్చు కెమెరాకి. దానికి కంపెనీ కూడా ఉంది. మీకు ఆ కంపెనీ ఏది అని కనిపించింటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. మీరు ఇంతసేపు ఈ వీడియో చూస్తున్నారంటే నాకు చూసినంత వరకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. మీరు కనుక నాకు లైక్ చేసి షేర్ చేసి మంచిగా సపోర్ట్ ఇచ్చారంటే మీకు మంచి మంచి కంటెంట్ అయితే నేను ఇస్తాను, అది మాత్రం గ్యారంటీ. మనము ఎప్పుడు ఇక్కడే ఉన్నాం కదా గుత్తిలో. నేను చాలా చోట్ల తిరుగుతూ ఉంటాను, అన్ని చోట్ల బ్లాగ్స్ చేస్తూ ఉంటాను. నా మెయిన్ లేదు అంటే ఏదో నేనైతే ఎవరైతే వాళ్ళు కొన్ని ప్రదేశాలకు రాలేరు. ఇప్పుడు అరుణాచలం గిరి ప్రదక్షిణ వాళ్ళు చేయలేరు, ఎందుకంటే వాళ్ళు ఏజ్డ్ కదా, నడుచుకుంటూ అయితే చేయలేరు. సో దట్ నేను నా కెమెరాతో అయినా వాళ్ళకి చూపించగలుగుతున్నాను గిరి ప్రదక్షిణ ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ మునార్ కానీ ఇలా చాలా ప్లేసెస్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అనేది చాలా మందికి వెళ్ళాలనే ఉంటుంది. బట్ ఏదో కొన్ని ఏమంటారు సహకరించక వాళ్ళు అది విజిట్ చేయలేకపోతూ ఉంటారు. నా మెయిన్ ఏంటంటే నా కెమెరా లెన్స్, నా కెమెరా ఐస్ తో వాళ్ళు ఏదైతే చూడాలనుకుంటున్నారో అదంతా చూపించాలని అనుకోవడమే, అదే నా మెయిన్ ఎయిమ్ అయితే. అందుకోసమే నేను వీడియోస్ మ్యాక్సిమం తీస్తుంది. ఇప్పటికి మనం ఛానల్ పెట్టి ఆల్మోస్ట్ ఎంత లేదన్నా ఒక ఎంతబ్బా అయింటది, ఒక 1.5 years 2 years అవుతూ ఉంటది. అప్పుడు నేను చిన్న హానర్ ఫోన్ తో వీడియోస్ రికార్డ్ చేస్తుంటే ఇప్పుడు కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. మన పెట్రోల్ బంక్ కూడా వచ్చేసింది, పెట్రోల్ బాటిల్లో ఫిల్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. వచ్చింది అన్న 100.
మనకైతే ఫైనల్లీ పెట్రోల్ అయితే దొరికింది. పెట్రోల్ ఇంకా బ్యాగ్లో పెట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మళ్ళీ చెప్తున్నాను కాదు, బట్ ఉంటుంది కదండి, అంత ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నాము సో దట్ మా ఎఫర్ట్స్కి తగ్గట్టు రిజల్ట్స్ రావాలని. సరే లైక్స్ కూడా వద్దు మనకు, షేర్స్ అయితే వ్యూస్ అన్నా వస్తాయి. నాకు వ్యూస్ వచ్చినా చాలు, నాకేం పెద్ద లైక్స్ మీద ఏం లేదు. సో ఈ రోజుకైతే ఇంతే గైస్ ఈ వీడియో. మరి రేపు మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. Until then, take care. Bye bye.